అయిందా నేను ఇంట్లో పని వద్దు కానీ పోయిన ముందట పెట్టుకున్నావు. పిల్లలద్దు జల్లలద్దు ఇంట్లో పని వద్దు. ఎటువంటి కోడలు దాంట్లో ఇప్పుడు ఎత్తాలరా తమ్ముడు? ఎట్లున్నారు? మంచిగా అందరు? అచ్చిన కోడలు మంచిగా చూసుకోవన్నా. కులం లేదని అది లేని ఇది అని రోజుకో భాగవతం పెడుతుంది. రోజులే ఇంట్లో ఉన్నా లేదో మరి బయటకు పోయి బతకన్నావు. అర్థమైతలేదు. మంది మాటలు విని మధ్య లేని మాటలు మాట్లాడుతుంది. జరను బాధపడకురా. మానం లేకుండా కులం దక్కదని వేసుకొని అయ్యే విద్యుత్ తీసుకుంటా చెప్తున్నావు. ఇదేం పాపం ఇట్లాంటే నువ్వేందత్తమ్మా? ఏదో చేసుకున్నారు, అయింది అయిపోయింది. మొదటిసారి మన ఇంటికి వచ్చారు, ఏమనకత్తమ్మా? మార్చిరుతి ఇంటికాడ అయ్యవ భయం చెప్తే భయం ఉందరు. కాదత్తమ్మా, అడ్డమైన వాళ్ళు ఎవరు? నా తమ్ముడు నా మరదలేనా? ఇసొంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మా? వాళ్ళు ఇంట బాధపడరా? ఇప్పటికే వాళ్ళు మస్తు బాధలలో ఉన్నారు. ఏం జరుగుతుంది నీకు ఇంతగానే మానం ఉందా? ఏ కవిత నల్లమ్మకోదాన్ని ఎవరో తెచ్చిన సీర నువ్వు తీసుకుంటున్నావా? లేకెళ్ళే ఇప్పటికైనా ఆలోచించుకో పెద్దమ్మా. అన్ని కులాలు ఒక్కటే, అందరు మనుషులే. దాబా పోదాం. తమ్ముడు ఆగురా, పోకులేరా, ఆగురే. కడుపు నొత్తండి. నాతో అయితే లేదు బండి ఆపు. అమ్మ నాకు కడుపు నొత్తండి. అమ్మ నాతో కడుపు నొత్తండి. లేరుగా చుట్టుపక్కల. సరేనా? తాపేట ఒక 5 నిమిషాల తర్వాత వేయాలి. వేసి ఒక 10 నిమిషాలు పడుకోవాలి. సరే. రెస్ట్ తీసుకున్నాక 10 నిమిషాల తర్వాత తీసుకువెళ్ళాలి. సరే సార్. తక్కువ మౌనిక ఎట్లుంది ఇప్పుడు? కొంచెం తక్కువైంది అంటున్నావు కానీ పోదాంపా. మనం అక్కలు ఇంటికాడ ఉన్నట్టు తెలుసు అవ్వకు, ఇక్కడ ఉన్నట్టు తెలియదు కానీ. అవును కానీ బాబా కాసేపు అయినాక పోదాం. మనసు ఏం మంచిగా లేదు. గీడు ఉంటే ఎట్లనే మనసు మంచిగా లేదు అంటున్నావు. ఇంటికి పోయి తానవన్నీ చేద్దుపా, మనసు నిమ్మలంగా ఉంటది. అట్లా కాదు బాబా, మనసు మంచిగా లేనప్పుడు ఎక్కడ ఉండేది బాబా. అదే మనసు మంచిగా ఉన్నప్పుడు ఎక్కడున్నా ఒంటరిగా ఉన్నా మంచిగానే ఉంటాం బాబా. ఇప్పుడు ఇది అంతేందుకే? నాకు బతకాలని లేదు బాబా. నాకు ఏదైనా విషయం ఇచ్చి చంపు. ఎందుకు బతుకున్నా అనిపిస్తుంది. పిసగిట్లా లేచిందా అని అన్ని తలతిక్క మాటలు మాట్లాడతాం. మరి ఏం చేయమంటావు బాబా? మనం ఏం తప్పు చేసినాం? మనం పెళ్లి చేసుకుంటే తప్ప? అసలు మనం పెళ్లి చేసుకోకుండా చచ్చిపోయినా మంచిగా ఉండు. మరి ఏం చేద్దాం? మరి మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కష్టమైన సుఖమైన మనం అనుభవించాలి. ఇంకెన్ని రోజులు బాబా? ఇంకెన్ని రోజులు ఇట్లా గడుపుతుంది? అందరు మాటలు పడలేక అవమానాలు భరించలేకపోతాను బావా. ఇంకా బాధలు మాటలు ఎక్కువైతున్నాయి కానీ తక్కువ అయితే లేవు బావా. మనం ఎవరం చేయని తప్పు చేసినామా బావా? ఫోన్ తీయే అవన్నీ పట్టించుకున్నాం మనం బతామా? నాకు మాత్రం ఓపిక లేదు బావా. జనాలంతా కులం కాకుండా పెళ్లి చేసుకున్నారని అసలు మనిషి లెక్కనే యుద్ధలేరు బావా. కుక్క కంటే హీనంగా చూస్తారు. ప్రతి ఒక్కరు అడుగడుక్కు మాటలు అనుకుంటూనే ఉంటారు. నేను భరించలేకపోతున్నా బావా. ఎవరిని ఏమన్నా కానీ ఏం లాభమే? మనకు ఆశ మంచిగా లేనప్పుడు మనమే చదువుకొని పోవాలి. నువ్వేమన్నా నా మనసు హిమ్మలం అయితే లేదు బావా చక్కగా. అదో గట్లంటే ఎట్లనే మనమే అన్ని మర్చిపోయి మనసు నిమ్మలం ఉంచుకోవాలి. నువ్వు చెప్పినంత ఈజీ కాదు బావా మర్చిపోడు. నీకేం కాదే, నేను ఉన్నాగా, నా మాటనే. నువ్వు ఉన్నావనే బావా నేను బతికేది. సరే పోందా. సరే. లక్ష్యమా ఎటు వేరు? దుకాణంలోకి పోయేస్తానని. అదే కులం కానీ కోడలు ఉండి కొడుకు కనిపిస్తలేరు. ఎటు వేయిన వాళ్ళు మా బిడ్డ ఇంటికి అయింది. అప్పటి వారికి అత్తరు కావచ్చు. ఇక బిడ్డింటికి కూడా తోలేవా? ఈ వరకు ఊళ్ళో ఇజ్జత మానం పోతుందంటే ఇక బిడ్డింటికి కూడా తోలేవా?
ఆడ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? కాదు వదినే, నా బిడ్డ ఒకటే తీరు రమ్మని అంటే పంపించిన. మరే దాన్ని అట్లనే ఇంట్లో ఉంచుకుంటావా? మరి ఏం చేయమంటావు వదినే? ఆడు నచ్చి తెచ్చుకుని, ఆడు కాదంటే ఇప్పుడు విడిచిపెడతాడా? నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది, గట్ల చేస్తేనే దాని పైన అవుతుంది. ఏంటిది వదినే ఉపాయము? అది నీ కొడుకు చేతనే దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపించాలి. అగో అది ఎట్లయితుంది వదినే? అవుతుంది. నీ కోడలు ఎవరినో ఉంచుకుందా అని నీ కొడుకు నేర్పు, ఆడే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడు. నమ్ముతాడా వదినే నా కొడుకు? నమ్మేటట్టు చేసుకోవాలి వదినే. నీ కోడలు లేనప్పుడు అన్ని నేర్పాలి. ఒక్కసారి అనుమానం వచ్చింది అనుకో, సచ్చకపోదు. ఆడు ఎంత చెప్పినా నమ్మడు వదినే. పెండ్లం అంటే ఆయనకి బంగారం. పెండం ఎంత బంగారం అయినా కానీ అసలు పని చేస్తుంది అంటే నీ కొడుకే కాదు, ఏ కొడుకైనా నమ్మడు. సరే వదినే, గట్టనే చేస్తా. నా కొడుకు చేత దాన్ని ఇంట్లోకెళ్ళి ఎల్లో కొడితేనే నా మనసు నిమ్మలం అవుతుంది. పని నుండి పో. సరే వదినే. వీడు ఇంకా రానట్టే ఉన్నాడు కదా. నిన్న పోయిన మనిషి పోయి అక్కోళ్ళ ఇంటికాడు ఉన్నాడు. ఈడ ఊళ్ళో పోయిన ఇచ్చేది చాలదని ఇంకా అక్కోళ్ళ ఇంటికాడు ఇచ్చేది తడిపోయిండా. వీళ్ళు పోకడా చల్లకుండా పదే పోకడ పోయింది. పో, దానికి సిగ్గు లేదు, దానికి సిగ్గు లేదు పోవటానికి. ఇల్లు ఖాళీ లేదా? ఇల్లు కూడా మనసు కొట్టుకుంటలేదా? హలో, అంతా మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నవారా? మన ఇంట్లో ఎట్లుండరా? బాగున్నారా? సరేరా, ఓకే కలుద్దాం. ఓకేరా. అరే అంజీ ఇట్లారా. ఏంది నాకు ఇక్కడ ఊపిరి మాట్లాడుతుందా? ఉండాలి అంజదా కూర్చోటంతో. ఏమైందిరా ఇంత మంచిగా బండ్ల మీద వస్తున్నావు? నువ్వు కనీసం కనిపించలేనారా? ఎటు చూడకుంటున్నా పోతున్నావు అంత ఆగమాగం. ఏం చెప్పాలి, నా పెళ్ళం రామకోస పెడుతుంది. అరే పెళ్ళాన్ని కంట్రోల్ ఉంచుకోవాలరా. సర్కస్లా కోతిని ఆడించినట్టు ఆడేయాలి, అట్లా ఉంచుకోవాలి పెళ్ళని. అంటే నా పిల్ల అసంటిసోటిది కాదే, పెద్ద గయ్యాలది, రామకోస పెడుతుంది, చంపుతుంది. అది చంపుడు కాదురా, నువ్వు చెబుతుంటున్న చంపుతే అది నీ మాట వినకపోన్నారా? చెప్పు, వరికి అలవాటు చేసిన బర్రె లెక్క తయారు చేసినవుదా నేను? అది నీ మాట ఏడింటది, ఎట్లుంటే అనుకుంటున్నావురా? అదే నేను ఏం చేయాలో నాకు అర్థమైతే లేదే. ఏమున్నదా, నీ ఒక్కసారి తలకే గిట్లా వచ్చి దెబ్బై కథం. వామ్మో, దాన్ని కొట్టుడా? నాతోటి కాదే, అదే గడ్డున్నది, అదే నన్ను చంపుతుంది, నా పానం పోతుంది. నువ్వేం మనిషి ఉన్నావురా? నా పిల్లం గుర్తుందని చెప్పేసి ఇంకా నువ్వు అంటున్నావు. నీకు మానసిక ఏమనిపించలేదా? మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి అంటున్నావేంద్రా? నీ పెళ్ళలో నీ మాట వినేటట్టు నా దగ్గర ఒకటి ఉన్నది, నీకు చెప్తావురా? అబ్బా ఏందో చెప్పే కొద్దిగా నా పిల్లలతో రోజు బాధ అవుతుంది. ప్లీజే చెప్తా కానీ కొద్దిగా ఖర్చు అవుతుందిరా. అబ్బా ఒక్కూరోళ్ళ వినా గాయంతో సాయం చేయవా? చెప్పే ప్లీజే. అవురా, పండ్లు పుక్యానికి వస్తాయి కానీ పిప్పళ్ళు పుక్యానికి వస్తాయిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే మరి చెప్పే, ఇస్తా. ఓళ్ళకి చెప్పొద్దు మరి. ఇవ్వలకి చెప్పనే. సరేరా, అప్పటికి సాయంత్రం రా ఇంటికి. మంచిది ఒకటి మరుగు మంది ఇస్తా, అది నీ పిల్లం తినే కూరలు కలిపి పెట్టినావు అనుకో, నువ్వు ఎట్లా ఆడితే అట్లా ఆడుతుంది, నీ చుట్టూ తిరగాలి. అర్థమైందా? అబ్బా గట్లనా మరి? సరే నా అప్పటికి వస్తేనే, సాయంత్రం వస్తేనే. ఏమిరా ఎన్ని రోజులు పోతారా? పేదోళ్ళు చెప్పడం రావాలని తెలియదా? మళ్ళా మొదలు పెట్టినావా రాగానే? ఏమిరా మొదలు పెట్టేది? నువ్వు చేసిన పని ఏమన్నా మంచిగా అనిపిస్తున్నా అదరా నీకు? అరే ఇప్పుడు ఏమైందా? ఏమైందిరా అంటే ఏమిరా? దీన్ని తీసుకొని పోయి ఊరంతా దింపుకుంటా ఇచ్చేసి మనం తీస్తున్నావురా. మనం దాకా పాడుతావు, మోపైన కడుపులో చెడ వచ్చినావు. ఎందుకత్తమ్మా ఎప్పుడు చూడు ఏదో రకంగా తిట్టాలని ఆలోచిస్తున్నావు? మనం మనుషులమే కదా, ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలియదు. ఎందుకు అందరిని బాధ పెట్టాలి? అబ్బో వగలాడి చేసేదంతా చేసి ఇప్పుడు తీయగా మాట్లాడుతున్నావా? ఇప్పుడు నీ దొంగ మాటలు నా కొడుకు దగ్గర నడుతాయి కానీ నా దగ్గర నడువే అమ్మా. అబ్బా నువ్వు ఆగే, ఒక దాన్ని పట్టుకొని ఊక దాన్ని అల్లిస్తాయిందే. నీ వరి కొడతావు. మౌనిక నువ్వు ఇంట్లోకో, నేను పొలం కడిపోయేస్తా. పోరా, ఎన్ని రోజులు పోతావో నా మాట వినకుంటే ఎన్ని రోజులు పోతావో పోరా.
నీ ఇద్దరికి ఇడిపోయేదాకా నా మనసు నిమ్మలం కాదు పో. మంచిగానే ఉన్నానే. మీరు మంచిగా ఉన్నారా? తిన్నాం ఇప్పుడే. కొంచెం జ్వరం వచ్చినట్టుంది, పడుకొని లేచిన తిన్నా. నువ్వు తిన్నావానే? రోజు ఏం చేస్తాను ఇంట్లో? ఫోన్ వేసరికి ఎత్తలేవు. ఎవరికే ఫోను? ఎవరు లేదత్తమ్మా, మా ఫ్రెండ్ తోటి మాట్లాడతాను. ఎవడాడు ఫ్రెండ్? ఆడు బయట కూడా చూసి ఫోన్లు మాట్లాడుతాను. ఇగో అత్తమ్మ, మంచిగా మాట్లాడు. నేను పానం పోయినా గానీ తప్పు చేసేదాన్ని కాదు, ఎరికేనా? ఏందే రేషం బాగా పడుచుకొస్తుందేమే? చేసేదంతా చేసుకుంటా, నాకు తెలియదు నీ సంగతి. లేనిపోని ముట్టియకు అత్తమ్మ, నిందలు నా మీద వేయకు. నిందది ఎక్కడి? నా కొడుకును కాదని వేరే నుంచుకొని నువ్వు నాటకం చేస్తానువే. అత్తమ్మ, లేనిపోని బుట్టియకు, నా మీద నిందలు వేయకు. నిందలేందే, నిజమే చెప్తానే. నా కొడుకును కాదనక ఇంకొక నుంచుకున్నావు, నాకు అర్థం కాదనుకుంటానవా? ఏ అత్తమ్మ, నాలుక జాగ్రత్త, ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు. ఏందే జాగ్రత్త? నా కొడుకు చెప్పి లేనిపోయి నిందలన్నీ నీ వేసి ఇంట్లోకెళ్ళి నిన్ను గెంటిస్తా. నువ్వెన్ని చెప్పినా బాగా నమ్మడు. అవునా? ఒక్కసారి నమ్మడు, 2 సార్లు నమ్మడు, 10 సార్లు చెప్తే నమ్మడా? నిన్ను సిరిపోయినిస్తా, రాకు చేసినట్టు చేసి ఇంట్లోకెళ్ళి గెంటిస్తా అమ్మ అనుకుంటాను. ఎటు అవుతున్నావు? ఎట్లేదురా, పొలం కాడికి పోయి వస్తున్నా. బాగా రోజులే కనబడతలేవన్నా. ఏంటి సంగతి? ఏం చెప్తున్నావు? ఏదో పెళ్లి చేసుకున్నావట కదా, ఏంది కథ? ఏం చెప్పాలరా, చేసుకున్న సుఖమే లేదు, కష్టం తప్ప. అదే ఏమైంది? పొలం మంచిది కదా? అది మంచిదేరా, ఊళ్ళతో మామతో నచ్చింది కట్టం. అవన్నీ విడిచిపెట్టే వాళ్ళే మర్చిపోతారు. నేను చెప్తా పదా. ఏడికిరా? నేను చెప్తా పాయే. కథ కదా. మౌనిక, ఓ మౌనిక, ఏం చేస్తున్నావా ఇంట్లో? ఏందత్తమ్మా? పన్నవా ఇంట్లో? లేదత్తమ్మా. చాయ్ ఉన్నదా? ఉన్నదత్తమ్మా. పో పెట్టుకరా పో. అమ్మో, నా చంపిందే. అయ్యో అత్తమ్మ, నేను చూడలే అత్తమ్మ. ఏం చూడలేదే? నల్ల మొక్కపుదానా, దొంగ మొక్కపుదానా? నిన్ను గిట్ట కాదే, దొంగ మొక్కపుదానా, లంగ మొక్కపుదానా, నిన్ను గిట్ట కాదే. నువ్వు 5 కాపురానా అయినా ఎక్కడ ఇది దొరకలేదే? మా ఇంటి కాపురానైనా అత్తమ్మ కొట్టక. ఏంటి కొట్టేది? ఇలా నన్ను చంపుదు. ఉడుకుడుకు సాధించి నా మీద పోతావా? ఇంకొక కొట్టమంటావా? అత్తమ్మ అట్లా మాట్లాడకత్తమ్మ, నేను కావాలని చెయ్యలేదు అత్తమ్మ. కాలు జారి ఛాయ మీద పడ్డదత్తమ్మ. నన్ను నమ్మత్తమ్మ, చెయ్యాలని చెయ్యలేదు అత్తమ్మ. ఏంది నిన్ను నమ్మని? నా కొడుకు నేను చూసి నన్ను చంపుతానని ఫిర్యాదు చేసినావు, నమ్మాలి నిన్ను? అయ్యో అత్తమ్మ, కాదత్తమ్మ. ఏ ఊకో, నా కొడుకు అయితే రానియే, వచ్చినాక లేనిపోని చెప్పి నిన్ను ఏం చేయనో కథ చెప్పిస్తాడే. అద్దత్తమ్మ కొట్టకు, నేనేం తప్పు చేయలేదత్తమ్మ. నన్ను చూసి అయిన కొట్టుడు ఆపొత్తమ్మ, నీకు బిడ్డలాంటి దాన్ని. ఏంది నిన్ను పాపం అనేది? నీ ఫోన్ల కథ, నీ కథ అంతా నా కొడుకు వచ్చినాక ఎక్కించి చెప్పి నీ సంగతి ఏందో చూస్తానే. అత్తమ్మ, నీకు దండం పెడతా అత్తమ్మ, నన్ను కొట్టకత్తమ్మ. బావని నన్ను విడదీయకత్తమ్మ. నీ కడుపున కొట్టకపోయినా గాని నీ ఇంటి కోడలు లెక్క, నేను తల్లి లెక్క చూసుకుంటాను అత్తమ్మ. నా బతుకు ఆగం చెయ్యకత్తమ్మ. దొంగ అడుగులు ఎందుకు ఎడతావే? నేనే తప్పు చేయలేదు అత్తమ్మ. ఎన్నిసార్లు నీ కన్నలీలతో నా కాళ్ళు కడిగినా గానీ నిన్ను సేవించనే. ఎంత బతిలైనా గానీ నా కొడుకుతో నిన్ను కాపురం చేయనియ్యా. ఎంత ఎడతావో ఏడువే నువ్వు. ఇప్పుడే కాదే, ఇంకా ముందుందే నీ కథ చెప్తావు.